అయితే అయితే ఆ అవతార పురుషుడి యొక్క మహత్యాన్ని తెలుసుకొని తదనుసారంగా వర్తించేవారు చాలా అరుదు. ఆ మహాపురుషుల విలువను సరిగ్గా అవగాహన చేసుకోలేని మనం వారి నుండి పొందవలసినవెన్నో పొందలేకపోతున్నాం. పైగా కొందరు ఆ మహాత్ములను తమ స్వార్థం కొరకు వాడుకుంటారు. దీన్ని ధృవపరుస్తూ ఒకసారి స్వామివారు అప్పుడు అక్కడున్న కొంతమంది భక్తులను చూపిస్తూ, గాజు పెట్టెలో ఉన్న రత్నాన్ని తీసి గోళీకాయలు ఆడుకున్నట్లు వీళ్ళు నన్ను గోళీకాయలు ఆడుకుంటున్నారు అని చెప్పారు. అంటే స్వార్థానికి వాడుకోవటం కానివ్వండి, లేకపోతే మహనీయుని గుర్తించలేకపోవటం. అందుకని గాజు పెట్టెలో ఉన్న రత్నాన్ని తీసి గోళీకాయలు ఆడుకున్నట్లు వీళ్ళు నన్ను గోళీకాయలు ఆడుకుంటున్నారు అని అన్నారు. మాధవునికి ఎంతో తేడా. అయితే ఆ మాధవుడే మళ్ళీ మానవునిగా అవతారం ఎత్తినప్పుడు వారు కూడా మనలా సామాన్య మానవులని మనం అనుభవిస్తున్నదే వారు అనుభవిస్తున్నారని మనకు భ్రమపడుతూ ఉంటాం. అంటే రాముడు వచ్చినా, కృష్ణుడు వచ్చినా, లేకపోతే ఇక్కడ స్వామివారు కానివ్వండి, మాస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు మాస్టర్ అదే అంటారు, మరి చూస్తానికి మనలానే ఉంటారు, మనలాగే అవసరాలు ఉన్నట్టుంటే తింటాం, ఇవన్నీ మనలాగే ఉంటాయి. కానీ వాళ్ళ అంతఃకరణ మాత్రం వేరుగా ఉంటుంది. ప్రకృతి అంతా వాళ్ళ శాసనంలోనే ఉంటుంది. చూస్తానికి మళ్ళీ మనలానే ఉంటారు. మాస్టర్ గారికి మనం కాఫీ ఇస్తే కాఫీ తీసుకుంటారు, స్వామికి ఇచ్చిన అట్లనే తీసుకుంటారు. ఓ ఈయన కూడా మనలాగే పాపం కాఫీ పిచ్చి కాబోలు అని మనం అనుకుంటాం. అందుకని మాధవుడే మానవునిగా మళ్ళీ అవతరిస్తే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళమేనని మనం భ్రమపడుతూ ఉంటాం. ఇది చాలా పొరపాటుని ధృవపరుస్తూ స్వామివారు, అందరూ టీవీ పెట్టుకొని ఏది వస్తే అది చూస్తారు, మేము కాదు, మేము ఏది చూడాలనుకుంటే అది చూస్తాం, ఏది వినాలో అదే వింటాం అని ఈ ప్రపంచాన్ని టీవీతో పోలిస్తూ అర్థగర్భంగా అన్నారు. అర్హుల గురించిన బోధన. స్వామివారు ఎందరో భక్తులకు ఎన్నో రకాల మంత్రాలను ఉపదేశించారు. అయితే నిష్ఠాపరులైన కొంతమంది సాధకులకు వారు ఇంకెన్నో విశిష్టమైన మంత్రాలను కూడా ఉపదేశించారు. అతి విశేషమైన ఆ మంత్రాలను పొందే అదృష్టం కలిగిన ఒక సాధకుడు ఆనందం పట్టలేక స్వామివారిని, ఈ మంత్రాల సిద్ధులన్నీ తాను ఈ జన్మలోనే పొందగలనా అని తన సందేహాన్ని తెలుపుగా వారు, నేను మిఠాయి తయారు చేసి క్యాండిడేట్ గురించి వేచి ఉన్నాను, నీవు వచ్చావు, నేను ఇస్తున్నాను అని మహత్తరమైన సనాతన గురు శిష్య సాంప్రదాయాన్ని బోధిస్తూ అన్నారట. అంటే ఈ జన్మలోనే పొందగలనా అంటే నేను మిఠాయిని తయారు చేసి ఆ క్యాండిడేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నీవు వేచి ఉన్నావు, నేను వేచి ఉన్నాను, నీవు వచ్చావు, నేను ఇస్తున్నానని మహత్తరమైన సనాతన గురు శిష్య సాంప్రదాయాన్ని బోధిస్తూ అన్నారు. సాధనాపరులైన భక్తులకు సదా గురు సన్నిధిలో గడపాలనే కోరిక ఉండటం సహజమే. కానీ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటూ గురుసేవకుల అదృష్టాన్ని కొనియాడుతూ గురుస్మరణతో గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి, అక్కడ ఉన్నారు, ఇలా అనుకుంటూ ఉంటాం దూరంగా ఉన్నవాళ్ళు. ఇందులోని సత్యాసత్యాలను వెలువరుస్తూ స్వామివారు ఒకసారి, మా దగ్గర ఉంటేనే గొప్ప అని అనుకోవద్దు. ఇప్పుడు దేవుని రథం ఊరేగింపుతో వస్తున్నది. ఆ ఊరేగింపులో రథాన్ని లాగేవాళ్ళు, మేళం వాయించేవాళ్ళు ఉంటారు. రథంలోనైతే బ్రాహ్మణులు, వింజామరులు వీచేవాళ్ళు, దక్షిణ తీసుకునేవాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు ఉంటారు. అయితే రథంలో దేవుని దగ్గర కూర్చున్న వాళ్ళు చూపు వీధిలోని జనాలపై ఉంటుంది, కానీ వీధిలోని జనాల చూపు మాత్రం దేవునిపై ఉంటుంది. చూడండి, అంతే కదా. రథం ఇప్పుడు వీళ్ళందరూ స్వామివారు వస్తూ ఉంటే పక్కన ఉంటారు, అన్ని చేస్తుంటారు, కాయలు అందుకుంటూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద వచ్చే జనాలు ఏం చేయమని అడుగుతున్నారో వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఆయన దగ్గరే ఉంటే ఆయన మీద దృష్టి ఉండదు. మనం కూడా అంతే అనుకుంటాం. అంటే పరిపక్వత లేకుండా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అన్ని చుట్టూ చూస్తాం. వాళ్ళు వచ్చారండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళండి, వీళ్ళు వచ్చారండి, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు స్వామివారిని అది అడిగారండి, అది వీళ్ళు జరిగారండి, లేకపోతే భగవాన్ దగ్గరికి వచ్చినట్టు, స్వామి
వాడు వెళ్ళి అక్కడ తింటూ ఉన్నాడు అన్నారట. ఇట్లానే ఉంటుంది. అంటే దృష్టి అంతా ఎట్లా ఉంటుంది, అంతా బయట గమనించడమే కానీ అరే పవిత్రమైన ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన్ని మెప్పిస్తే అయిపోయింది జీవితం, అంతటి వాణ్ణి చేయగలరు అని, లేకపోతే అలాంటి సేవ చేసుకునే అదృష్టం వచ్చింది అనే ఆలోచన. కానీ ఇలాంటివేమీ ఉండవు. అంటే అతి చనువు కూడా ఎంత ప్రమాదకరం, నీళ్ళు మేము కదా దేవుడిని చేసిందని శ్యామ అడిగినట్టుగా ఉంటుంది అనమాట. కానీ మా దగ్గర ఉండాలా, మా దగ్గర ఉంటేనే గొప్ప అనుకోవద్దు. అప్పుడు దేవుని రథం, ఇప్పుడు దేవుని రథం ఊరేగింపుతో వస్తున్నది. ఆ ఊరేగింపులో రథాన్ని లాగేవాళ్ళు, మేళం వాయించేవాళ్ళు ఉంటారు. రథంలోనైతే బ్రాహ్మణులు, వింజామరలు వీచేవాళ్ళు, దక్షిణ తీసుకునేవాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు ఉంటారు. అయితే రథంలో దేవుని దగ్గర కూర్చున్న వాళ్ళ చూపు వీధిలోని జనాలపై ఉంటుంది, కానీ వీధిలోని జనాల చూపు మాత్రం దేవునిపై ఉంటుంది. అలా దేవుని చూపు కూడా వీధిలోని జనాలపై ఉంటుంది. అలాగే మా దగ్గర ఉన్నంత మాత్రాన మా చూపు వాళ్ళపై మాత్రమే ఉండదు, మా చూపు దూరంగా ఉన్న వాళ్ళపై కూడా సదా ఉంటుంది అని భావయుక్తంగా బోధించారు. అలా మరొకసారి వారు దూరంగా ఉన్న వాళ్ళు నాకు దగ్గరగా ఉంటారు, దగ్గర ఉన్నవాళ్ళు దూరంగా ఉంటారు అని కూడా బోధించారు. గురుకృప. ఈ ప్రపంచంలో గురుకృప కంటే గొప్పది ఏదీ లేదు. ఎన్ని ఉన్నా గురుకృప లేనట్లయితే అది అసంపూర్ణం, నశ్వరం, అంటే శాశ్వతం కాంతి. ఈ నగ్న సత్యాన్ని మన పరమ గురువు దేవులైన శ్రీ రాకాడి బాబా వారు, శ్రీ ఓంకారానందరూ తన ప్రియశిష్యులైన మన గురుదేవులతో గురుకృపకో పోయి దుర్లభ్న హే శివ, గురుకృపకు దుర్లభమైనది ఏదీ లేదు శివ అని అప్పుడప్పుడు వచించేవారు. దీనిని ధృవపరుస్తూ స్వామివారు ఒకసారి ఒక శిష్యునితో, గురువు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకుంటే క్షణంలో ప్రసాదించగలరు. చూసాం, సాయినాథుడి దగ్గర చూసాం, స్వామిజీ దగ్గర చూసాం. అంటే అందుకని గురువు యొక్క అనుగ్రహం పొందటానికే మన ప్రయత్నం. ఏమి ఇస్తారు కదా, ఆయన ఇవ్వదలుచుకున్నప్పుడు క్షణంలో ఆయన ఏదైనా చేయగలరు. అందుకే అంటున్నాడు, గురువుకు జ్ఞానాన్ని ప్రసాదించాలంటే క్షణాల్లో ప్రసాదించగలరు. కాకపోతే మనం ఏంటంటే అర్హత లేకుండా ఆడటానికి చూస్తూ ఉంటాం. అందుకే మన రాకాడి బాబా చరిత్రలో చూసుకున్నా, అంతకుముందు సాయినాథుడి చరిత్రలో చూసుకున్నా కానీ ఏదో జ్ఞానం అంటే తీసుకొని జోబులో పెట్టుకుని వెళ్ళిపోయేది అన్నట్టుగా వచ్చారనుకోండి, విశ్వమంతా ఆయనే ఉన్నాడు అనే భావన కాకుండా ఇదేదో జ్ఞానం అంటే ఏదో అనుకొని తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి అర్హత పొందే వరకు అది దొరకదని చెప్తూనే ఉన్నారు. సామాన్య లోకంలోనే ఒక అప్పు దొరకాలంటేనే మనం ఇచ్చే స్తోమత, అర్హత ఉంటేనే మనకు అప్పిస్తారు. ఒకప్పుడు మన దగ్గర డబ్బులుండి ఇప్పుడు ఏదైనా అవసరమైతే ఇస్తారు, కానీ అది ఫస్ట్ నుంచి ఎప్పుడు మన దగ్గర డబ్బులు లేవండి కానీ మీరు అప్పు ఇవ్వండి అంటే మీరు ఎలా తీరుస్తారండి అంటాం. అందుకని వాళ్ళేం చెప్తారు, లేదండి ఇప్పుడు అంతా టైట్గా ఉంది, తర్వాత చూడండి అంట. అందుకని బాబా కూడా, రాకాడి బాబా కూడా అదే చెప్తున్నారు, సామాన్యమైన అప్పు విషయంలోని అర్హత చూస్తూ ఉంటే మరి బ్రహ్మజ్ఞానం ఇలాంటివి పొందాలంటే మరి ఎంత అర్హత కావాలి అని. గురు మహత్యం. పరిపూర్ణ విశ్వాసంతో గురువుని ఆశ్రయించి వారి ఆజ్ఞానుసారంగా సాధన చేసే సాధకులు తప్పకుండా గమ్యం చేరగలరు. దీన్ని ధృవపరుస్తూ స్వామివారు ఒకసారి తమ శిష్యులతో, రాయి రత్నమైనట్లుగా ఇప్పటికే మన వాళ్ళు కొందరు దైవాంశులయ్యారు, అంటే కొంతమందిని అట్లా తీర్చిదిద్దారు స్వామి, అయినా ఇంకా రాబోయే వాళ్ళు రాకెట్ వేగంతో పైకెడతారు అని బోధించారు. సేవ యొక్క మహత్యం. అర్పణ భావంతో గురువుకు చెప్పిన పని వృధా పోదని వేదవాక్యం. అంటే ఎట్లా ఉండాలి, మనం బాబా చెప్తారు, ఈ శరీరం మనది కాదని, మనకే హక్కు లేదని, ఈ శరీరం ఉన్నదే ఆయన సేవకని, మనకి గుర్తొచ్చినప్పుడు చేసేది సేవ కాదన్నారు. అంటే ఏంటి, మనం గుర్తొచ్చినప్పుడు చేస్తున్నామంటే అర్థం మనకి దానికంటే ప్రయారిటీ వేరే ఉన్నాయండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఆ టీవీ చూసేది చేద్దాం అనుకున్నాను అన్నాం అనుకోండి, అంటే ఏంటి, మన ప్రయారిటీ డిఫరెంట్గా ఉంది. లేదు నేను ఈ సేవకే ఉంది, నాకు ఇచ్చింది శరీరం దీనికోసమే, మిగిలినవన్నీ నేను తెచ్చుకున్నవే, కానీ నాకు ఇచ్చింది ఆయన ఇచ్చాడు కదా శరీరం, ఇది నేను తెచ్చుకోలేదుగా, మిగిలినవన్నీ మనం తెచ్చుకున్నా కానీ. అందుకని ఇది, దీని మీద నాకే హక్కు లేదు. చూడండి, త్రివిక్రముడు కూడా నాకు, అందుకే మనకి గుడియతలో కూడా చూస్తే ఆయన వచ్చి వాదించమంటే వేదం వచ్చు కదా, మరి వాదించవచ్చు కదా. అక్కడ మళ్ళీ శ్రీగుడి తిరిగి ఎందుకన్నా ఉన్నాడు, నేను స్వతంత్రుణ్ణి కాను,
గురువు అనుమతి లేకుండా, గురువు యొక్క ఆజ్ఞ లేకుండా నేను వాదించను. అందుకని ఏమన్నాడు, నేను స్వతంత్రుడిని కాదు, కావాలంటే గురువు దగ్గరికి వెళ్దాం, ఆయన చేయమంటే చేస్తానన్నాడు. మనమైతే ఏం చేస్తాం, నాకెందుకు రండి మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి అంటాం. అంటే మనకి తెలిసనే భావన. కానీ ఆయనకి ఎట్లా ఉంది, నేను స్వతంత్రుడిని కాదు. ఎప్పుడైతే ఆయనకి ఇది కలిగిందో, విక్రమ భారతి ముందంతా ఒక రకంగా ఉన్నాడు. ఎప్పుడైతే స్వామి అనుగ్రహం ఇచ్చాడో, అనుగ్రహం ఇచ్చిన తర్వాత వెంటనే ఆయనలో మార్పు వచ్చేసింది. అందుకే మాస్టర్ గారు అంటారు, విద్య వలన వచ్చే అహంకారం పోవడం కష్టం, మళ్ళీ అది గురువు తలుచుకుంటే తప్పించి పోదు. అందుకని ఎవరు పడితే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు అంటానికి మాస్టర్ గారు చెప్పింది కూడా ఇలాంటివన్నీ కూడా ఎవరు ఇవ్వగలరో, ఇందాక బాబా కూడా అంటారు, జరీసేవ ఎవరు ఇవ్వగలరో వాళ్ళనే అడగాలి. ఇవ్వలేని వాడి దగ్గరికి వెళ్ళి ఇస్తాడు అనుకున్నాం అనుకోండి, ఇట్లానే ఉంటుంది. అర్పణ భావంతో గురువు చేసిన సేవ వృథాపోదని వేదవాక్యం. దీనిని ధ్రువపరుస్తూ స్వామివారు ఒకసారి ఒక శిష్యుని వీపును పవిత్రమైన తమ జటలతో రుద్ది స్నానం చేయిస్తూ అక్కడున్న భక్తులతో, వీడు చూడండి, ఇది ఒక శిష్యుని వీపుని పవిత్రమైన తన జటలతో రుద్ది స్నానం చేయిస్తూ ఉన్న అప్పుడప్పుడున్న భక్తులతో, వీడు మా అంట్లు తోమేందుకు వీడి వీపును మా జటలతో రుద్దాను అని పరోక్షంగా అతని కర్మఫలాలను వృత్తి ప్రక్షాళన చేస్తూ అర్ధగర్భంగా అన్న. అంటే ఆయనకి చేసిన సేవ ఎట్లా ఉంటుందంటే, ఆయన బాబా కాసులు తీసుకొని రుద్దేవారు. ఒక్కొక్కళ్ళ సంస్కారాన్ని ఆయన మధ్యాహ్నం ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఇది నానాది, ఇది పాపుది, ఇది కాకత్ అని చెప్పి బాబా అవన్నీ కూడా అరిగిపోయి ఉండేట నాణాలు. మంచిలో మళ్ళీ ఎవరినో స్టక్కని ఏదో భద్రం మనం ఏదో దాచిపెట్టినట్టుగా బాబా చూడండి ఆయన ప్రేమ ఎట్లాంటిదో అట్లా తీసి వాళ్ళకున్న దుష్ట సంస్కారాలన్నింటినీ అరగదీసేవారట. ఇక్కడ స్వామి కూడా, వీడు మా అంట్లు తోమేందుకు వీడి వీపును నా జట్లతో రుద్దుతున్నాను అని పరోక్షంగా, అంటే సేవ చేయించుకునేది. అందుకని అతని కర్మఫలాలను రుద్ది ప్రక్షాళనం చేస్తున్నానని అర్థగర్భంగా అన్నారు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని మహద్వాక్యం. అయితే ఇది ఆ మహాత్ముని యొక్క కరుణతో పొందవలసినదే కానీ మన పరువు ప్రతిష్టలతో కానీ అష్టైశ్వర్యాలతో కానీ పొందేది కాదు. స్వామివారి అనుగ్రహం ఉంటేనే అక్కడికి వెళ్ళి అడుగు పెట్టగలం. ఆశ్రమంలో మేము బోస్టన్లో ఉంటామండి, మేము జాబ్ చేస్తున్నామండి, మా దగ్గర ఇట్లా ఉందండి అట్లా ఉంది అనుకుని వెళ్ళాం అనుకోండి, అయితే ఎవరికి కావాలి అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం అందులో అడుగు పెట్టగలం. అనుగ్రహం లేదనుకోండి మనం అడుగు పెట్టలేము. మనం ఇక్కడ ఏదో ఉందనుకుంటే మనకేమవుతుంది? అందుకని ఆ మహాత్ముని యొక్క కరుణతో పొందవలసిందే కానీ మన పరుప్రతిష్టలతో కానీ అష్టైశ్వర్యాలతో కానీ పొందేది కాదు. అలా అది మన అర్హతగా పరిగణించడం కూడా చాలా పొరపాటు. దీన్ని స్థిరపరుస్తూ స్వామివారు ఒకసారి, నా అనుమతి లేకుండా ఈ ఆశ్రమ ప్రాంగణంలోకి ఒక చీమైనా దోమైనా రాదు అని అన్నాడు. చూడండి, స్వామివారి అనుమతి లేకుండా అంటే మన చేతిలో లేదు. స్వామివారి అనుమతి లేకుండా ఈ ఆశ్రమ ప్రాంగణంలోకి ఒక చీమైనా దోమైనా రాదు అని అన్నారు. సేవ సాధన కన్నా మిన్న. అంటే మనం వ్యక్తిగతంగా చేసుకునే సాధన కంటే కూడా, లేదంటే ఇప్పుడు వాడు ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, అయితే నాకేంటి, నేను ఇప్పుడు మంత్రం చేసుకోవాలండి, లేకపోతే ముక్కు మూసుకొని జపం చేయాలండి అనేవాడు కొంతమంది ఉంటారు. అంటే కనీసం మానవత్వం కూడా లేకుండా వాడు సాధన ఏం చేస్తాడు? అందుకని ఏది ముఖ్యం అంటే, వివిధ రకాల సాధనలు చేస్తుండే భక్తులను చూసి ఉత్సాహభద్రైన ఆశ్రమ సేవకులు స్వామివారిని తన మంత్రం ఉపదేశించమని వేడుకోగా వారు, మీకు జపతపాలతో పని లేదు, మీకు అది అనవసరం, మీకు నేనున్నాను అది చాలు అని గురునామమే అన్ని మంత్రాలను మించిన మంత్రం అని పరోక్షంగా బోధించేవారు. మనకి అనిపిస్తుంది, అబ్బా మనం కూడా నేర్చుకుంటే బాగుండేదండి, అది నేర్చుకుంటే బాగుండేది, స్వామివారు అది నేర్పారంట, అది ఇంకోటి నేర్పారంట. సాక్షాత్తు మనకి బాబానే చెప్తున్నారు, నీ దృష్టి నాపై పెట్టు, నా దృష్టి నీపై పెట్టి నేను ఉద్ధరిస్తాను. మాస్టర్ గారు చెప్తున్నారు, బాబా అదే చెప్తున్నారు. నేనే సాధన లేకనే కేవలం నా గురువు యొక్క కృపా దృష్టి వల్లనే నేను ఈ స్థితి పొందాను. అప్పుడు దాకా ఏం చేశాడు? దృష్టి అంతా ఆయన మీద పెట్టి ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు, ఏమీ ఆశించకుండానే. ఎప్పుడప్పుడు ఆయన అనుగ్రహించి మంత్రం ఇవ్వకపోతారా, ఏదో ఒకటి సాధన చేయకపోతామా అని. బాబా గురువుని బాబా ఏం ఆశించి ఆయన సేవించారు అంతకాలం? ఆయన అసలు ఈ స్థితిలో ఉంటే కదా బాబా నాకు అవసరం ఉంది, కోరికలు అయ్యో ఉన్నాయి తీర్చండి,
తీరిస్తే మీకు సేవ చేస్తాను అనలా. ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు రాకుండా, ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నా, తనకి ఏమున్నా లేకపోయినా ఒక్క క్షణపాటు ఆయన నుంచి దృష్టి సారించి పక్కకి మార్చలేకపోయేంత స్థితిలో ఉన్నారట బాబా. అందుకే మహర్షి గారు అంటారు, బాబా తన గురువు నుండి ఏ నిదర్శనం పొంది అంత సాధన చేశారు? పైగా ఇంటికి తీసుకువెళ్ళడంతోనే తలకిందులకు ఏలాడదీశారు బావిలో. తీసి ఏమడిగారు, ఎలా ఉన్నావు? నన్ను బ్రహ్మానందంలో తేలిపోతున్నాను. ఎందుకని? నా గురువు ఏం చేసినా నా శ్రేయస్సు కోసమే చేస్తాడు. తీసుకెళ్ళి ముంచినా కూడా అదే చెప్తాడట. తెలియని వాడు ఏమంటారు, ఇదేంటి గురువుని నమ్ముకున్నామంటే ఈ కష్టాలు ఏంటండి, అంతకుముందే బాగానే ఉన్నామని ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే అవగాహన లేనప్పుడు అలా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు పూర్ణానంద స్వామికి జై.